పాస్పోర్ట్ స్కామ్ లో నిందితుల సిఐడి కస్టడీ ముగిసింది. 12 మంది నిందితులను 5 రోజుల పాటు సిఐడి విచారించింది. ఇవాళ కోర్టులో నిందితులను పోలీసులు హాజరుపరచనున్నారు. నకిలీ పాస్పోర్ట్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 13 మంది నిందితులను అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన ట్రావెల్ ఏజెంట్ మురళీధరన్ ద్వారా నకిలీ పాస్పోర్ట్ రాకెట్ గుర్తించారు. హైదరాబాద్కు చెందిన సత్తార్ నకిలీ పత్రాలు సృష్టించారు. శ్రీలంక దేశస్థులు ఎక్కువ మంది పాస్పోర్ట్ పొందారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి అక్రమంగా 92 మంది పాస్పోర్ట్లు పొందారు. పాస్పోర్ట్ రద్దు కోరుతూ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయానికి సిఐడి లేఖ రాసింది. పాస్పోర్ట్ స్కామ్ లో నిందితుల సిఐడి కస్టడీ ముగిసింది. 12 మంది నిందితులను 5 రోజుల పాటు సిఐడి విచారించింది. ఇవాళ కోర్టులో నిందితులను పోలీసులు హాజరుపరచనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. నకిలీ పాస్పోర్ట్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది కదా, 13 మందిని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పాస్పోర్ట్ కేసులో సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. గతంలోనే 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. వారిని కస్టడీకి తీసుకొని 5 రోజుల పాటు వారి దగ్గర ఉన్న సమాచారాన్ని కస్టడీలో సిఐడి అధికారులు రాబట్టడం జరిగింది. చాలా కీలకమైన అంశాలు కూడా కస్టడీలో నిందితులు చెప్పినట్టు తెలుస్తుంది. చెన్నై కేంద్రంగా మురళీధరన్, అదేవిధంగా హైదరాబాద్ కు చెందిన సతారే, వీళ్ళిద్దరే చాలా కీలకంగా ఈ కేసులో వివరించారు. ఆ ట్రావెల్ ఏజెంట్ గా మురళీధరన్ పనిచేస్తున్నాడు. ఇతను శ్రీలంకకు సంబంధించిన కొంతమంది వారి దేశానికి సంబంధించిన వారికి ఆ ఇండియాలో ఐడి ప్రూఫ్స్, నకిలీ ఐడి ప్రూఫ్స్ క్రియేట్ చేసి వారందరికీ పాస్పోర్ట్లు తెలంగాణ నుంచి ఇప్పేయడం జరిగింది. ఇదన్నీ కూడా పాస్పోర్ట్లు గుర్తించడం జరిగింది. 92 మంది ఈ పాస్పోర్ట్లు తీసుకొని విదేశాలకు వెళ్లినట్టు సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. సోదాల్లో మరో 108 పాస్పోర్ట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ పాస్పోర్ట్లకు సంబంధించి కూడా విచారించారు. ఆ పాస్పోర్ట్లు ఎవరెవరికి మంజూరు చేయించారు, వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈ రోజు 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో 5 రోజుల పాటు నిన్నటి వరకు నిందితుల 12 మంది నిందితులను కూడా కస్టడీలో విచారించారు. వారి దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని కూడా రాబట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ఇప్పటికే 2 ఎస్బీ అధికారులు, ఎవరైతే పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసే పోలీసులు ఉంటారో ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ సంబంధించి వారి పాత్ర ఉండడంతోనే వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మరో కొంతమంది ఎస్బీ అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిపైన కూడా యాక్షన్ ఉండబోతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సిఐడి అడిషనల్ డీజీ శిఖా గోయల్ ఆధ్వర్యంలో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే పాస్పోర్ట్ ఒరిజినల్ గానే తీసుకోవడం జరిగింది. వాళ్ళు పెట్టిన ఐడి ప్రూఫ్స్ నకిలీగా గుర్తించడం జరిగింది. ఈ ఐడి ప్రూఫ్స్ అన్ని కూడా సతారే తయారు చేశారు. గత 11 సంవత్సరాల నుంచి అతను డూప్లికేట్ ఏదైతే ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తో పాటు ఆధార్ కార్డ్స్, ఇట్లాంటి ఐడి ప్రూఫ్స్, ఓటర్ ఐడి కార్డ్స్, ఇవన్నిటిని కూడా ఫేక్ గా క్రియేట్ చేసి వాటికి సంబంధించి పాస్పోర్ట్లు మంజూరు అయినట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దీనిపైన ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత మరో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి సిఐడి అధికారులు చెప్తున్నారు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, మొత్తం ట్రావెల్ ఏజెంట్లకు సంబంధించితో పాటు పాస్పోర్ట్ ఏజెంట్లకు సంబంధించి వివరాలు కూడా సిఐడి అధికారులు రాబట్టారు. వారందరినీ కూడా మరికొన్ని అరెస్టులు జరగబోతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ సురేష్, అలాగే ఈ నకిలీ పాస్పోర్ట్లు పొందిన వారిలో ఎక్కువ మంది శ్రీలంక దేశస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్ళ పాస్పోర్ట్ రద్దు చేయమన్నట్లుగా కూడా సిఐడి లేఖ రాసింది కదా, సో ఎప్పటి నుంచి రద్దు చేసే అవకాశం ఉందంటారు? ఇప్పటికే రీజనల్ పాస్పోర్ట్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. దాదాపు 92 మంది దేశం వదిలి వెళ్లారు కాబట్టి వారిని మళ్ళీ తిరిగి వెనక్కి ఎలా రప్పించాలనే దానిపైన సిఐడి కసరత్తు చేస్తుంది. అక్కడ ఉన్న ఎంబసీకి కూడా సమాచారం ఇచ్చింది. ఎవరైతే 92 మంది దేశం వదిలి వెళ్లిపోయారో వారికి సంబంధించిన వివరాలు, ఇక్కడ జారీ అయిన
పాస్పోర్ట్ కు సంబంధించిన వివరాలను కూడా సిఐడి అధికారులు లుకౌట్ నోటీస్ జారీ చేసి అక్కడ ఆ అధికారులకు కూడా సమాచారం అందించడం జరిగింది. రీజనల్ పాస్పోర్ట్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మరో 108 పాస్పోర్ట్ సోదాలు లభ్యమయ్యాయి కాబట్టి ఈ పాస్పోర్ట్లకు సంబంధించిన వివరాలతో పాటు వీళ్ళు ఎక్కడెక్కడ స్లాట్లు బుక్ చేసి పాస్పోర్ట్లు ఇప్పించారు, ఎంతమందికి వీళ్ళు ఇంకా ఇప్పించారు అనేది కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి సిఐడి అధికారులు చెప్తున్నారు. దీని వెనకాల ఎంతమంది పాల్గొన్నారు ఈ కుట్రలో అనేది కూడా పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా సిఐడి అధికారులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.